హాయ్ అండి, నేను మీ శిల్ప. వెల్కమ్ టు శిల్పాథాట్స్. ఈరోజు నేను ప్రెస్టేజ్ డీలక్స్ స్వచ్ కుక్కర్ ఉంది కదా, 5 లీటర్స్, దాని గురించి చెప్పబోతున్నాను. అది రివ్యూ కూడా చేద్దాం అనుకుంటున్నాను, అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఇదిగోండి, ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఆల్రెడీ మా సిస్టర్ యూజ్ చేస్తుంది. ఇది చాలా బాగుందండి పర్ఫార్మెన్సు. అది చూసాకే నేను కూడా తెప్పించుకున్నాను ఒకటి 5 లీటర్స్. నేను ఇప్పుడు మీకు తెలుసు కదా, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు, నేను అల్యూమినియం నుంచి స్టీల్కి స్విచ్ అవుతున్నాను ఇప్పుడు. కాబట్టి ఒకటి నేను మోడిఫై చేసుకుంటున్నాను. ఇది కూడా తెప్పించాను నేను అమెజాన్ నుంచి, ప్రెస్టేజ్ స్టీల్ కుక్కరు. చాలా బాగుందండి దీని పర్ఫార్మెన్సు. నేను ఆల్రెడీ మా చెల్లి వాళ్ళ ఇంట్లో నేను యూజ్ చేశాను, అక్కడికి వెళ్ళినప్పుడు 10-15 డేస్. చాలా బాగుంది. మీకు తెలుసు, నేను రివ్యూస్ ఏదైనా బాగుంటే బాగుందని చెప్తాను, బాగాలేదంటే బాగాలేదని చెప్తాను. ఇది 5 ఇయర్స్ వారంటీలో అయితే ఉందండి. నేను రివ్యూ చేయడానికి కారణం కూడా, యూట్యూబ్లో ఇలాంటి రివ్యూస్ చాలా ఉన్నాయి. నేను రివ్యూ చేస్తే ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే నేను ఇది చేస్తున్నానండి. ఎందుకంటే నేను కూడా చాలా రివ్యూస్ చూసే ఇది తీసుకున్నాను. అండ్ నేను యూజ్ చేశాను కాబట్టి చెల్లి వాళ్ళ ఇంట్లో ఆ పర్పస్ మీద కూడా నేను దీనికి చూజ్ చేసుకోవడం జరిగింది. ఇది గ్యాస్ స్టవ్ మీద, ఇండక్షన్ స్టవ్ మీద, ఎనీ స్టవ్ మీద యూజ్ చేయొచ్చు. ఎందుకంటే కిందన ఇండక్షన్ బేస్ ఉందండి, బరువుగా కూడా ఉంది. నేను హాకిన్స్ యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ 3 లీటర్స్. ఇది ఇప్పుడు ప్రెస్టేజ్లో తీసుకున్నాను. కొంచెం వెడల్పుగా ఉంటుంది గిన్నె అని చెప్పేసి తీసుకున్నాను, కర్రీస్ కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇందులో స్పేర్ పార్ట్స్ అన్ని కుక్కర్స్ లాగే ఇచ్చారు. పైన మీకు తెలుసు కదా ప్రెస్టేజ్కి ఎలా ఉంటుందో, స్వచ్కి పైన ఇలాగా కొంచెం లోపలికి నొక్కినట్టు ఉంటుంది. ఏ కుక్కర్ అయినా యూజ్ చేసినప్పుడు హైలో పెడుతూ ఉంటాము. హైలో పెట్టడం వల్ల మనకి వాటర్ బయటికి తంతూ ఉంటుంది. అలా వాటర్ బయటకు పోకుండా మళ్ళీ అందులోనే ఎవాపరేట్ అయిపోతుందండి. దానికి ఇది చూడండి, పైన కొంచెం గుంతలాగుంది, అందులో ఎవాపరేట్ అయిపోతుంది. ఇది అందుకనే నేను చూజ్ చేసుకోవడం జరిగింది. ఏదైనా మీరు పప్పు అలా పెట్టినప్పుడు స్టవ్ మీద ఎప్పుడు హైలో ఉంచేకండి ఎట్ ఏ టైము. ఫస్ట్ కొంచెం సేపు సిమ్లో ఉంచి తర్వాత హైలో పెడితే నీట్గా ఉంటుంది. ఒకసారి నా కుక్వేర్ అంతా కూడా రివ్యూ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.